నీకు సావెట్లా వచ్చిందే? ఎప్పుడు వచ్చినావు బిడ్డ? ఎంత ముందు వచ్చిండే మొన్ననే సావు రోజు అందుదాం అంటే బండి పెట్రోల్ అయిపోయింది. త్వరగానే మంచిగా నువ్వు ఎప్పుడు వచ్చిన వెళ్ళచ్చక్క పొద్దుగా వచ్చిందా బిడ్డ? వేరేకేం చెప్పాను స్వతి, స్వతి నువ్వు కన్నాల చెప్తాను స్వతి, స్వతి మమ్మల్ని విడిచిపెట్టేట్టు పోయినవే స్వతి, స్వతికి చట్టాన్ని నన్ను తీసుకోవద్దాయే స్వతి, స్వతి ఇంకో మొత్తాన్ని నన్ను తీసుకోవద్దాయే స్వతి, స్వతి దీనికన్నా రెక్కపాయ సావు నీకు వచ్చి రాలే స్వతి. ఊకుండు ఊకుండు వచ్చావా ఊకుండు ఏం పెడతావు ఊకోలచ్చక్క ఊకో. धूम्रपान आपके लिए हानिकारक है। పోరి ఒక్కనాడన్న కూర వేయకపోయేదని పాపం చేత దాని చేతులలో మన్ని పడదా. 3 పూటలది కలిపి ఒక్కటే పూట తినేది. దత్తక కట్టుకపోను దాన్ని ఎంతమంది మోసిందో, ఎందరికి లేచిందో, ఎట్టు తట్టి పోయిందో దేవుడు. స్వతి నువ్వు ఒక్కటేసారి 4 పూటలు తిందువే స్వతి. ఇట్లా వచ్చిందన్న మంచిగా ఉండరు సుమతి. ఇప్పుడు పైసలు ఇస్తా అనేది. అవునన్న మొన్న సుమ చచ్చిపోయినప్పుడు నీకు 50,000 రూపాయలు వచ్చిందని చెప్పేస్తాను. అందరంటే ఉండను. 50,000 ఎక్కడిది రా? ఇస్తా 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 అన్నది కానీ ఇక ముందు చచ్చిపోయిందిరా. ఇచ్చిందని చెప్పేసాను బాగా మంది అన్నారన్న. వాళ్ళ కేంద్ర లోకులు కాకులేదు అంటారు. మరొక కొడుకు ఇది ఎవరు చెప్పకుండా చచ్చిపోయింది. 50,000 ముని అనుకున్నా అందరు చెప్పేది వచ్చిందిరా. అయినా అడిగే వరకు చూసేది ఎవడు అడుగుతాడు ఎవడు. అర్ధగంటల కింద కాలువల నిలబడతా బిడ్డ. 6 ఎకరాల పొలం మారు కొడుక మతుకు జీడి పూసినట్టుండే నా బిడ్డ. స్వతి నీకు సావెట్లా వచ్చిందే? ఎప్పుడు వచ్చినావు బిడ్డ? ఎంత ముందు వచ్చిండే మొన్ననే సావు రోజు అందుదాం అంటే బండి పెట్రోల్ అయిపోయింది. త్వరగానే మంచిగా నువ్వు ఎప్పుడు వచ్చిన వెళ్ళచ్చక్క పొద్దుగా వచ్చిందా బిడ్డ? గిట్ల చేస్తుంది అనుకోలే బిడ్డ. ఇది ముందుగా వస్తుందని తెలితే 50 కాదు 1,00,000 రూపాయలు అడుకుంటాను. నీ ఒక్క సీరియల్ వంటి ఒక్క సీరియల్ అన్ని గోష్ చీరలు ఉన్నాయి. ఒక్క సీరియల్ ఒక్కటి. ఇప్పుడు దాని చీరలు అన్ని డోర్ మ్యాట్లు కుట్టించుకుంటా, కాళ్ళ గంతలు అల్లుకుంటా, బొంతలు కుట్టుకుంటా. మెయిన్ మరదలు అని చెప్పి అప్పుడు ఎంబడి పట్టినప్పుడు నా ముఖమన్న చూడకపోతే కాదు. ఇప్పుడు నేను ఎవరినైనా చూడొచ్చు. బతికున్నప్పుడు ఒక్క చీరాన్ని ఇవ్వకపోతే కాదే సుమతి. దాందేనే పెద్దవ్వా గొలుసెడు చేయించుకునే ఇది చచ్చినాక తీసుకున్నానే పెద్ద. దాని మీద వాడు వేసినట్టు వేసి అట్లా మెల్ల తీసుకున్నానే. చెప్పు తను చచ్చిన చెప్పులు తెచ్చి నీ మెడకెత్తు, నీ చెప్పులు తీసి దాని మెడకెత్తు. మక్కిన స్ప్రైట్ ఉండి ఇంత చల్లబడపోయాడు బిడ్డ. ఎండలు పడొచ్చినట్టున్నావు. స్ప్రైట్ తాగితే కొట్టంత పట్టుకుంటా. నీ ముఖానికి నేను గంట చల్ల కొంటారా? ఏ నీళ్ళు అయితే ఎంత ఆగిపోరా? స్ప్రైట్ ఏం పని నాసుమతి దున్నపోతుంది చూసినా నువ్వే గుర్తుకొస్తావు బిడ్డో. ఏ బర్ర చూసినా నువ్వే గుర్తుకొస్తావు బిడ్డో. బెల్ షాపులు ఉన్నాయా? అక్కడ సుమతే బతికున్నప్పుడు నన్ను లిప్స్టిక్ కూడా పెట్టుకొని లేదు కాదే సుమతి. స్వతి నువ్వు కన్నాల చెప్తాను స్వతి, స్వతి మమ్మల్ని విడిచిపెట్టేట్టు పోయినవే స్వతి, స్వతికి చట్టాన్ని నన్ను తీసుకోవద్దాయే స్వతి, స్వతి ఇంకో మొత్తాన్ని నన్ను తీసుకోవద్దాయే స్వతి, స్వతి
దీనికన్నా రెక్కపాయ సావు నీకచ్చు రాలే సుమతి. ఊకుండు ఊకుండు వచ్చావా ఊకుండు ఏమేస్తావు ఊకోలచ్చక్క ఊకో. ఊకోలు వచ్చావా ఊకో అని పాడు. అవును కానీ నువ్వు 50,000 తీసుకున్నవాట నిజమేనా? సుమతే ఎక్కడ 50,000 నాకు తలగబెట్టిపోయినా సుమతే. నేను తీసుకుంటా లచ్చక్క దానికి ఏనానే అక్క. పెడదాం అనుకున్నాను కావచ్చు బిడ్డ. 4 మేకలు తెచ్చిరండి మీ బత్తాలు అయిన కొడుకు. నిజంగా 50,000 ఇస్తే నన్ను తెచ్చి పెడుతుంది అవ్వ. అది ఇచ్చిన 50,000 అందరికి చెప్పచ్చు. లచ్చ తీసుకున్నా అయిపో. లచ్చున్నాయి తీసుకో తీసుకో అన్నది. ఒక్క చీరనన్నా కట్టుకొని కాదే సుమతే. ఓనా సుమతే సుమదక్క. మీరు తాళాలు తీసుకుంటే తన చీరలన్నీ కొంచెం దినాలకు వస్తావు కదా. చదువుకోపో అన్నీ పని చేస్తానే సుమతి. ఆ చీరలన్నీ నాకు కట్టుకోమని ఇచ్చిన వాడే సుమతి. నాకు ఇడిచిపెట్టి పోయిన వానే సుమతి. ఎంత తెలిసిన సచ్చింది లేదు అనే పెద్దవా. కరెంట్ కూడా నీళ్ళు పెట్టాలని పోతున్నానే. మేము మాత్రం లైన్ కొని కూర్చుంటావాయే. మాకు పనులు లేవాయే. మాకు మగడు లేడాయే. అట్లా కడుకో ఎత్త బిడ్డ. మన శ్రీనివాసు సత్తమ్మ ఇట్లా పోదాం. బెల్ట్ షాప్ ఇట్లుంటే పోదాంపా అన్న పోదాంపా. నువ్వు ఆటో వేసుకొచ్చినావా? ఆటో వేసుకొచ్చినాడు పెట్టిన. అబ్బో ఆటో వేసుకొచ్చి అద్దుకోగా పోలీసు వాళ్ళు ఉంటారు. నువ్వు ఇటు పోయి అటు పోయి ఇంత బట్టలు అంతా ఆగిపోతా. సరే అన్న నాకు కూడా కిరాయి పోతా పో. సూపర్ కళ్ళు వేసింది గౌడు. సుమతి వచ్చి మంచి పని చేసింది. 50,000 అడుక్కున్నా కానీ లచ్చ అడుక్కుంటా అయిపోవు. ₹1,00,000 మేము 50,000 ఇచ్చింది చచ్చింది. కాగితం లేదేమి లేదు. 50,000 మిగిలిన లచ్చే. ఏం చెప్తుంది నన్ను ఏమని అడుగుతారు. చచ్చిపోయినా కదా. నేను చచ్చిపోయింది నిజమేరా. కనబడతాను మరి నాకు. నా పైసలు ఇచ్చే వరకు నేను విడిచిపెట్టాను రా. పైసలా? పైసలు ఎక్కడి? పైసలు బాక్యా? పైసలు ఇచ్చింది ఇది చచ్చిందని అనుకున్నావారా? నా పైసలు ఇవ్వకపోతే నిన్ను వదలా. నా పైసలు నాకు అకౌంట్లో ఇరా. నా అకౌంట్లో అకౌంట్లో వేసురా. అకౌంట్లో వేయకపోతే ఏం చెప్తావు? నువ్వు ఎవరు చెప్పుకుంటావు? ఇవ్వకపోతే నిన్ను వదులుతున్నారా? నా బొంద పక్కకే నీ బొంద తోడా. బొంద ఇస్తా అకౌంట్లో ఇస్తా. అది అట్లరా దారికి. తాగింది దిగింది. ఇది నిజంగానే దయ్యమైనట్టుంది. దీని పైసలు తిరిగి ఎత్తా అకౌంట్లో. రేపు పొద్దుగానే ఎత్తా. అరే ఏంది బండి ఎందుకు గుంజుతలేదు? ఇంకా స్టార్ట్ అవుతలేదు. ఏమైంది? ఇప్పుడు మంచిగా ఉంది కదా. ఏమైంది? అమ్ము నువ్వు సుమతి కదా? నువ్వు చచ్చిపోయినావు కదా? అంటే నువ్వు దయ్యాన్మైనవా? నా పేరు కూడా మర్చిపోయినవారా సీనిగా? నేనురా సుమతిని, నీ మేన మరదల్ని. నన్ను కాదు కానీ వేరేదాన్ని వేసుకున్నావు కదరా. ఇప్పుడు ఇది వచ్చింది అని సంబరంగా ఉన్నారా? వదలరా నిన్ను. నేనేమన్నా మా అబద్ధం కాదు. నువ్వు నాకు ఇష్టమే కాదు. ఇష్టమైతే రారా,
నిన్ను చంపి అక్కడికి తీసుకుపోతా. అక్కడైతే నీ అవ్వ అయ్యో ఎవ్వరుండరు, పెళ్లి చేసుకోవచ్చు. వద్దొద్దు వద్దొద్దు వద్దొద్దు. ఇది వచ్చింది కదా అని ఇంకో దాని వంక చూసావనుకో నీ రక్తం తాగుతా. దీనిగా పొద్దుగాల తెచ్చుకున్న కోటర్ సీసా మూడ కొడుక అద్దురా అంటే తాగితివి. నోరు మూసుకొని పో, అది పరద కప్పేది కూడా కప్పుతున్నాడు. నేను అక్కడ పరద కప్తా కానీ అది మంచిగా కొల్ల ఆటోలో తీసుకొని పట్టించుకొని వద్దాం కానీ ఇలా నువ్వైతే ఎట్లని చేసి మంచిగా కుప్ప పోసి కట్టవుతులు నువ్వు కట్టలు పెట్టిగా. నోరు మూసుకొని నడు, చికెన్ అనుకున్నాడు నేను అత్తాను కానీ. ఓ గదానికి ఏం తక్కువ లేదు, నీ తీరు తాగున్నట్టు మనవాడ. బతుకమ్మ చీర కడితే బర్ర బర్ర చూస్తారు, ఉంటావా మామ రా అంటానే, నిన్ను రమ్మని అంటానే. ఎవతే ఎవరు? ఎక్కడ 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 ఉందో తారక, ఇదిగో ఇక్కడ ఇక్కడ ఇక్కడే ఉందో తారక. లచ్చి లచ్చి, నా గురించి ఏమని మాట్లాడినవే? సుమతి నువ్వు చచ్చిపోయినావు కదనే, మళ్ళీ మళ్ళీ ఎప్పుకొచ్చిర్రు బొందలకి వెళ్ళి. నేను చచ్చింది నా ఆత్మ లేదా? అయ్యో సుమతి, పెద్ద బిడ్డ మొక్కలు నాన్న గుడ్ల కూపల కాళ్ళు పెట్టుకొని మళ్ళీ ఆత్మలెక్క బయటికి తిరిగి వచ్చినావా? అయ్యో నేను కాకులు గద్దలు వాడమని పిండం కాకులు తిన్నా బాగానే అడిగినాం కాదే, నువ్వు చచ్చిపోయిన రోజు మళ్ళీ మమ్మల్ని పట్టుక తింటాన్నావు. మాగ చూసిండే నల్ల ముఖంతోనా, నువ్వు ఏడిచేదంతా వగలేనే వగలు. నిజంగానే ఏడిచిందే సుమతి, నీ దండం పెడితే నన్ను ఇడిచిపెట్టే. ఇప్పుడు ఎందుకు వచ్చినవే? కావాలంటే ఆదివారం నాడు కిలంతా మేక కూర తెచ్చి 4 పూరీలు చేసి నీకు పడితేనే, నీ దండం పెడితేనే నన్ను ఇడిచిపెట్టే. అబ్బా మటన్ అంటే పెడతావా? బతికి ఉన్నప్పుడు గింత సాయన్న పోసినావానే, సచ్చినాక నువ్వు కిలో మటన్ అంటే పెడతా నేను తింటావానే? సరేనే సుమతి, నీ దండం పెడతాను, నీ బాంచను, నన్ను మాత్రం ఏమనక. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పే. సరేనే లచ్చి, నువ్వు ఈ ఆదివారం నాడు కిలో మటన్ అండి పెడతా అన్నావునే, నిన్నేమనా దాంతో పాటుగా ఇంతంత చికెన్ కూడా అండు. నాకు చికెనే ఇష్టం. నీ దండం పెడతాను సుమతి, నీ బాంచను, చికెనే కాదు మటనే కాదు, కావాలంటే పందికూర కూడా అండి పెడతా. నీ దండం పెడతా. పిలిచినట్టు వినబడుతుంది కానీ ఎక్కడ ఎవరు కనబడుతుంది? నువ్వు సుమత కావు కదా? అవునే నేనేనే. నువ్వు చచ్చిపోయినావు కదా, మళ్ళీ ఎట్లా వచ్చినావు? చచ్చని ఆనందంగా ఉన్నారా నీకు? నాకెందుకు ఆనందం ఉండదు? నువ్వు చచ్చిపోతే నాకెందుకు ఆనందం ఉండదు? నా చీరలన్నీ కట్టుకుంటున్నావా అని? కట్టుకుంటున్నావా? కట్టుకున్నానేనక్క. కట్టుకుంటున్నావా? నీ 10 చీరలలో 9 చీరలే కట్టుకున్నానే. డ్రెస్సులు వేసుకుంటున్నావా అని? మొన్న బర్త్డే డ్రెస్ వేసుకున్నాక నేను ఎందుకు వేసుకుంటానే? చికెన్ వండితే మొక్కుతున్నావా అని నాకు? ఫస్ట్ నీకే మొక్కి తింటున్నానే అక్క, లేకపోతే నాకు అరుగుద్దా అనే. నీ ప్రేమలు నేను చచ్చినాక నానే మొక్కినా అంటున్నావు. ఉండగా ఎన్ని గోసలు ఉంచుకున్నావే. ఏమన్నానే అక్క నిన్ను? బండి నడపవే అంటే నన్నే నడిపించినావు కదనే. ఎప్పుడు నువ్వు ఇట్లా దున్నావని నిన్ను నడపమన్నా కాదే అక్క, అది కూడా గోస అనిపించుకుంటావానే. వేషాలు నా దగ్గర కాదు కానీ కూసో.
ఈడ కూసో. వద్దే అక్క భయం అవుతుంది. కూసోవే. అక్క ప్లీజ్ నాకు భయం అవుతుంది. నాతోనే నాని నీ వేషాలు. కాదు నాకు అన్ని మొక్కుతావానే. మొక్కుతానే అక్క. చికెన్ వండితే చికెన్ మొక్కుతావానే. మొక్కుతానే ఫస్ట్ నీకే మొక్కుతా. అప్పటికి బజ్జీలు వేసి మొక్కుతావానే. మొక్కుతానే మొక్కుతా. నన్ను కాదని లిప్స్టిక్ పెట్టుకుంటావానే. పెట్టుకోనే. ఆ చీరలు కట్టుకుంటావానే. నా సెంటు కొట్టుకుంటావానే. కొట్టుకోనే. బతికుండంగా నీ మీద రివెంజ్ తీసుకోలేదే. వెల్కమ్ టు సత్తన్న టీవీ. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, గంట కొట్టడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే చనిపోయినప్పుడు మనం పోయినప్పుడు అప్పుడు కొంతమంది మీద ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ మీద చిన్నగా అట్లా లైట్గా కామెడీ తీసినాం. దయచేసి ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఓన్లీ ఫర్ కామెడీ. ఇట్లా జరుగుతుందని మీకు కూడా తెలిసే ఉంటుంది దాదాపుగా. సో అట్లా ఏదో అట్లా కామెడీ తీస్తే ఎట్లా ఉంటుందని ఒక వ్యక్తి మాతో పంచుకుంటే మేము చేయడం జరిగింది. సో దయచేసి ఇది ఎవరిని అయితే ఉద్దేశించింది కాదు, ఎందుకంటే అర్థం చేసుకోండి అంతే. మరొక వీళ్ళతో మళ్ళీ కలుతా అంతవరకు శనార్థి. గంట అయితే కొట్టుర్రి, లేకపోతే మిమ్మల్ని కూడా దయ్యమై పడతా. ఓకే, ఆ చచ్చిపోయిన క్యారెక్టర్ చేయాలంటే చాలా వెనక ముందు అయినాం. నేను చేస్తాను, ముందుకు వచ్చింది అక్కకు శనార్థి. సో ఫ్రెండ్స్, ఇది ఓన్లీ ఫర్ కామెడీ కోసమే. మరొకసారి చెప్తూ అంతవరకు బాయ్. మరొక వీడితో మళ్ళీ కలుతా, అంతవరకు శనార్థి బాయ్.